రాష్ట్రంలో ఆడోళ్ళ ఆయుష్ ఎక్కువ. ఎవరిని? మగాళ్ళు సగటున అర్ధ ఆయురార్థం 67 ఏండ్లే, మహిళది 73 ఏండ్లు. 45 నుంచి 59 ఏండ్ల మధ్య ఎక్కువ మంది మగాళ్ళు చనిపోతున్నారు. SRS 2022 డేటా ఆధారంగా కేరళ వర్సిటీ అనాలిసిస్. నడి వయసు మగాళ్ళ ప్రాణాలకే ఎక్కువ రిస్క్. ఏపీ కర్ణాటక సేమ్ సీన్. కేరళ మాత్రం మగాళ్లకు 70 ఏండ్ల దాకా డోకా లేదు. 45 నుంచి 60 ఏండ్ల వయసు వాళ్ళ కోసం హెల్త్ స్కీమ్లు తీసుకురావాలన్న స్టడీ. 35 ఏళ్ళు దాటితే రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచన. అర్ధాయిష్కే మొగోళ్ళంతా అవుట్ అయిపోతున్నారంట. లాస్ట్ 67 ఏండ్లే. ఇక జర్ర గట్టిగా సిగరెట్ అలవాటు ఉన్నాడు, మందు అలవాటు ఉన్నాడు, చక్కగా తినకపోయినాడు అయితే 50 కిందికే, 50 దాటే ప్రసక్తే లేదు. ఈ ఆడోళ్ళకి ఈ అలవాట్లు జర తక్కువ ఉంటాయి కదా, జర వాళ్ళు 78 దాకా పోతుర్రు అన్నట్టు. ఇక 50 లాస్ట్. ఆడోళ్ళకే ఆయుష్ ఎక్కువ. ఇదేదో సామెతగా చెప్తున్నది కాదు, సోషల్ సైన్స్ చెప్తున్న నిజం. మగాళ్ళతో పోలిస్తే మహిళలే ఎక్కువ కాలం బతుకుతున్నారు. మన రాష్ట్రంలో మగవాళ్ళు నడి వయసులోనే రాలిపోతుంటే మహిళలు 70 ఏళ్ళు దాటినా గట్టిగా నిలబడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడ మగ ఆయుష్ల తేడాపై ఇటీవల కేరళ వర్సిటీ నిర్వహించిన స్టడీలో ఈ విషయం తేలింది. అసలు ఆయురార్థం విషయంలో ఆడ మగ మధ్య ఈ తేడా ఎందుకు వస్తుంది, ఏ వయసులో మగాళ్ళు రిస్క్లో పడుతున్నారు అనే అంశాల మీద తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించి 2022 నాటి శాంపిల్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా ఆధారంగా అరియాగా అప్రోచ్ పద్ధతిలో ఆ వర్సిటీలు ప్రొఫెసర్లు విశ్లేషణ చేశారు. ఒక్కసారి చదువుదాం ఈ పేపర్, ఎందుకైనా మంచిది. అబ్బో పెద్దగా ఉందిగా. ఈ రీసెర్చ్ లో మన రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ ఇటీవలే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్సెస్ లో పబ్లిష్ అయింది. సాధారణంగా ఆయురార్థం అనేది మన హెల్త్, సోషల్ లైఫ్, ఆర్థిక పరిస్థితి, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. పలు రీసెర్చ్ల ప్రకారం చిన్నపిల్లల్లో చావులు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి రావడం వల్ల శిశు మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఓవరాల్గా చూసినప్పుడు సగటున మనిషి ఆయురార్థం పెరిగిన మగాళ్లకు ఆడాళ్లకు మధ్య గ్యాప్ మాత్రం అలాగే కొనసాగుతున్నది. ఇగో చిన్నపిల్లల సావులు ఒకప్పుడు ఎక్కువ ఉండే, ఇప్పుడు ఇలా నడి వయసుకు రాగానే పుట్టుకోమంటున్నారు అనేది వార్త. ఇక మరి ఏం చేస్తారు మొగోళ్ళు? అటు బయట కష్టం ఏంటి, ఈ ఇంట్లో ఈ ఇప్పుడు మగాళ్ళకి ఎక్కువ మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. మీరు గమనించండి, ఇంతకుముందుకు ఆడవాళ్ళు వచ్చి మాకు ఇట్లా గోసుంది అని చెప్పుకునేది, కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ మొగోళ్ళకు లేకుండా పోయింది. ఇప్పుడు దారికి గురవుతుందంతా మొగాళ్ళే, కాకపోతే బయట చెప్పుకుంటలేరు. బయటనే సింహం, లోపలికి వస్తే పిల్లే. అన్నిళ్ళ జరిగేది ఇదే. ఆడవాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు, అన్ని రంగాలలో పని చేస్తున్నారు. పని చేయొద్దంటే చేయాలి. చట్టాలు వాళ్ళ వైపే అయిపోయినాయి, సిస్టమ్ మొత్తం, సానుభూతి మొత్తం వాళ్ళ వైపే అయిపోయింది. మగాడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవి నేను చెప్తున్న ముచ్చట కాదు, మహిళా సంఘాలు చెప్తున్నటువంటి ముచ్చట, మంచి మంచి సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నటువంటి ముచ్చట. ఎక్కువ బాధ ఇప్పుడు మొగోళ్ళకే ఉంది, ఆడోళ్ళకేం లేదు. చాలా లైట్ తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఎక్కువగా హోటళ్ళు పెరిగినాయి, హాస్టళ్ళు పెరిగినాయి. ఎవరు వండుకొని తింటలేరు, ఇంట్లో కలిసి బతుకుతలేరు. ఎవ్వలంతరాలు టైంకు తిండి పెడతారు, రూమ్ ఉంటుంది, సపరేట్ రూమ్ ఉంటుంది. ఈ టెన్షన్సే ఉండేవి. ఇక రేపు పిల్లలు ఇదంతా లేదు. ఇక సిస్టమ్ ఎంతసేపు ఉన్నా ఫ్రీడమ్, నేను అంతవరకే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.